ఈ రిషికొండ ఇది ఎందుకు కడుతున్నారు అనే దానికి ఏదో ఒక రీజన్ లేకుండా 400 కోట్లకు టెండర్లు వేయరు. ఇప్పుడు 400 కోట్లు ఖర్చు అయింది, 500 కోట్లు ఖర్చు అయింది అంటున్నారు కదా. 500 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు స్పెసిఫిక్ పర్పస్ అనేది డిఫైన్ కాకుండా కడతారా? ఒకసారి అన్నారు ఇది పర్యాటక భవనాలని, రెండోసారి అన్నారు ఇది ఎవరన్నా ప్రెసిడెంట్ వస్తాడు, నావెల్ కమాండ్, ఈస్టర్న్ కమాండ్ ప్రెసిడెంట్ వస్తాడు, గవర్నర్ వచ్చినప్పుడు ఉండొచ్చు. గవర్నర్ రావడానికి 7 భవనాలు అవసరం లేదు కదా. సో 9 ఎకరాల్లో 7 బ్లాక్లు కట్టారు. సో అంత కట్టాల్సినటువంటి అవసరం లేదు కదా. ఏ ప్రెసిడెంట్ వచ్చినా, ఏ గవర్నర్ వచ్చినా 7 బ్లాకుల్లో నివసించాడు కదా. ఇప్పుడు ఏమంటున్నారు, సీఎం క్యాంప్ ఆఫీస్ అయినా అప్పుడు ఒకవేళ ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా ప్రభుత్వ నిర్ణయం కనుక విశాఖపట్నం నుంచి పాలించాలని, అది ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంగా ఉండేది అని అది కూడా చెప్పొచ్చు కదా. కానీ అది విలాసవంతంగా కట్టినప్పుడు ఖచ్చితంగా విమర్శలు వస్తాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల్ని పాలించే నాయకులు విలాసవంతమైన భోగలాలస జీవితానికి ప్రజల డబ్బుతో ఉండకూడదు.